2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వాడవాడల జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. జనసేన పార్టీ బలోపేత దిశగా అడుగులు వేయాలని, పార్టీ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తిరుపతిలోనే మొట్టమొదటిసారిగా జనసేన జెండా ఆవిష్కరణ చేశామన్నారు ఆ పార్టీ నాయకులు. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. సేన జనసేన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చిత్తూరు జిల్లాలో తిరుపతిలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడితో ఈరోజుతో మొదలెట్టి కరెక్ట్గా వారం 10 రోజుల్లో తిరుపతిలో ఉన్న 50 డివిజన్లో జెండావిష్కరణ కార్యక్రమం పూర్తి చేసి, అదేవిధంగా మెంబర్షిప్ డ్రైవ్ కూడా పూర్తి చేసి, ఒక జిల్లాకి 1000 జెండాలు 1 లక్ష మెంబర్షిప్ని ఏదైతే అనుకున్నామో ఆల్ త్రీస్ ఏదైతే అనుకున్నామో ఆ ఒక కార్యక్రమాన్ని దివ్యంగా పూర్తి చేసి జనసేన పార్టీ బలోపేతం చేసి రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలో వచ్చే విధంగా, అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారో ఆ అభ్యర్థిని భారీగా గెలిపించి ఇక్కడున్న యువకులు మహిళలందరూ కూడా సరే కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారం తీసుకొచ్చే విధంగా మనందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజల్ని జనసేన వైపుగా మార్చుకోవాలి. బైరాగిపట్టణంలో రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన జెండా ఎగరేయటం జరిగింది. మా పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తూ 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ప్రతి మహిళ అకౌంట్లో 2500 నుంచి 3500 దాకా అకౌంట్లో వేస్తారు. ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సౌకర్యం కల్పిస్తారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాడవాడల జనసేన ఈరోజు తిరుపతిలో 14వ డివిజన్లో శ్రీకారం చుట్టాం. అదేవిధంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కులాలకు అతీతంగా, అదేవిధంగా మా మేనిఫెస్టోలో 33% మహిళలకు రిజర్వేషను, అదేవిధంగా ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షను, అదేవిధంగా నెలకి 2500 రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి అని ఈ యొక్క సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు తిరుపతిలో శ్రీకారం చుట్టాం. ఇక్కడ తిరుపతిలో 50 డివిజన్లో వారం రోజుల లోపల ఈ 50 డివిజన్లో ప్రతి చోట తిరిగి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.